పార్టీని అండగా నిలిచి ఈ దినాలు నడిపిన సీనియర్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ కష్టపడే కార్యకర్తలను గుర్తించుకుంటాం. దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం. ఆ బుక్లో మేము గుడ్ బుక్లో మీ అందరూ ఎవరెవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా మనం రూలింగ్లో వస్తాము. ఆ రోజు ఆ రెడ్ బుక్లో ఆ గుడ్ బుక్లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడినాడు, మన కోసం బాధపడినాడు, వాళ్ళకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరగడానికి ఖచ్చితంగా మేము వాళ్ళకి పెద్దపీట వేస్తాం. అదేవిధంగా ఈ గుడ్ బుక్లో ఇంకో అంశం కూడా ఉంటుంది. ఏముంటుందంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రెషర్స్లో కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే, న్యాయం కోసం ఏ అధికారులు నిలబడినారో, న్యాయం మాట్లాడతారో, న్యాయం పక్క మాట్లాడతారో వాళ్ళ పేర్లు కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారులు వచ్చిన తర్వాత తగ్గ ప్రాతినిధ్యం ఇస్తాం. అదేవిధంగా ఈ గుడ్ బుక్లో ఇంకోటి పెట్టుకుంటాం మేము. ఏమంటే మనం విలేజెస్లో అంతా తిరుగుతాం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండేంత కూడా ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం చేయాలా, ఏమేమి చేయాలా, ఖచ్చితంగా ఏమేమి కావాలి. ఎందుకంటే ఆ రోజు మనం రూలింగ్లో ఉండేటప్పుడు చాలా వరకు గుర్తించలేకపోయినాం. కానీ ఈసారి అపోజిషన్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్నీ మా దృష్టికి వస్తాయి, మన తరఫున అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ అవసరాలు కూడా మేము ఆ బుక్లో గుర్తించుకొని వాళ్ళైతే రెడ్ బుక్ ఆధారంగా పరిపాలన చేశారు, మేము గుడ్ బుక్ ఆధారంగా పరిపాలన మెయింటైన్ చేస్తాం. ఈ రోజు ఎవరు మనకు కష్టపడి ప్రజలు మన కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరికీ ప్రమాణం చేస్తున్నాం. అందరికీ మేము మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మన ఆకేపాటి అమర్నాథ్ గారి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం. ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం ఆహర్నిశలు మీకోసం ఉంటాము. ఏది వచ్చినా మేము మీ అందరి సమక్షంలో వస్తాము. కాబట్టి మీరు ఎవరు ఆధారపడే పని లేదు. ఖచ్చితంగా మేము మీ సహాయం కోసం ఉంటామని ఈ సభా వేదికగా నేను చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు.